కలర్గా మారుతూ ఉంటుంది. షార్ట్ వీడియో చూస్తూ ఉంటాం కదా, కిందికి పైకి తిప్పుతూ ఉంటాం. అప్పుడు మైండ్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది, అప్పుడు నిద్రపోదు. కానీ బుక్ అనేది మన కళ్ళతో మనం చదవాలి, లైన్ చదవాలి, కాబట్టి నిద్ర టప్పున వస్తుంది. దట్ ఈస్ ఈరోజు స్టోరీ ఇది. మీకు అర్థమైతే ఇంకో 2-3 షేర్ చేయండి. అర్థం అవ్వలేదు అనుకుంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని, ఈరోజు సండే తెచ్చుకున్న చికెను మటను తలకాయ కూర చేసుకొని తినేసి మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చూడండి. నాకు 11 వరకు మొబైల్ చూస్తా, సాంగ్ వింటాం. కానీ 7 గంటల నుంచి 8 గంటల వరకు నిద్రపోతే అది ఆరోగ్యానికి మంచిది, మన ఆరోగ్యానికి మంచిది. అంతే, 7-8 గంటలు. కోటీశ్వరులు అయినటువంటి అంబానీ, ఆదానీ, ఇంకా పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, సాఫ్ట్వేర్ వాళ్ళు 7 గంటల నుంచి 8 గంటలు నిద్రపోతారు. అందరికీ ఉండేది 24 గంటలే. మనకు 20 గంటలు వచ్చి, హైదరాబాద్ వాళ్ళకి 24 గంటలు వచ్చి, బెంగళూరు వాళ్ళకి 30 గంటలు రావు. అందరికి 24 గంటలే. ఈ 24 గంటల్లోనే నిద్ర, తిండి, కానా పీనా సోనా అని అన్నీ ఉంటాయి, అన్నీ చేస్తారు, అన్ని పనులు చేస్తారు. కాబట్టి అందరూ అవి గుర్తుపెట్టుకొని చేయండి. మళ్ళీ నేను ఇవన్నీ షార్ట్ వీడియోల రూపంలో, ఒక 5 నిమిషాలు షార్ట్ వీడియోల రూపంలో మళ్ళీ ఇవే రిపీటెడ్ వస్తాయి. వీటిని కూడా మళ్ళీ చూడండి. ఎందుకు పోస్ట్ చేస్తాను, రీపోస్ట్ ఎందుకు చేస్తానంటే, నేను లక్కీ సార్ ఈ విషయంలో. అవునా, ఓకే, సూపర్, హ్యాపీ సండే సార్, థ్యాంక్ యూ. సరే తమ్ముడు, బాయ్, ఉంటా, చేయాలి నైట్ లైవ్ పెట్టు తమ్ముడు. ఇంకా లైవ్ పెట్టడం అంటే ఎవరు లేనప్పుడే నేను లైవ్ బాగా చేస్తాను, ఎవరన్నా ఉంటే లైవ్ చేయలేనక్క. కాబట్టి సో గుర్తుపెట్టుకోండి. షార్ట్ వీడియోస్ రూపంలో కాదు, 5 నిమిషాల వీడియో వస్తుంది. లాంగ్ లెంత్ వీడియోని 5 నిమిషాల వీడియో వస్తుంది. 5 నిమిషాలు మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది, చూడండి. నేను ఇప్పుడు లైవ్ ఎండ్ చేస్తున్నా, 1 అవర్ అయింది కాబట్టి. ఓకే, థ్యాంక్స్ అందరికీ. మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. సో మీకు వచ్చినటువంటి సమస్యలు కావచ్చు, ఏవైనా లీగల్గా మాత్రం నన్ను అడగాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది, కాంటాక్ట్ అవ్వండి, చెప్తా. ఓకే, ఇంకొకటి చూడండి. చనిపోయిన అమ్మ కలలో కనిపించి వైద్య పరీక్షలు చేయించుకోమని చెప్పకపోయి ఉంటే నాకు క్యాన్సర్ ఉన్నట్టు తెలిసేది కాదని చెప్పిందంటే, ఇది ఎవరు అబ్బా, నాకు కూడా తెలియదు. ఎవరు ఒక ఆవిడ 2011లో వాళ్ళమ్మ చనిపోతే, వాళ్ళమ్మ చనిపోయిన ఆవిడకి కలలో వచ్చి వైద్య పరీక్షలు చేయించుకో, నీకు క్యాన్సర్ వచ్చిందని కలలో చెప్పిందంట. ఆ కలలో చెప్పినటువంటి తల్లి మాటలు విని ఆమె కూడా పోయి టెస్టులు చేపిస్తే, రక్త పరీక్షలు చేపిస్తే ఆవిడకి కూడా క్యాన్సర్ ఉందని తెలిసిందంట. సో ఎర్లీగా చెప్పింది మా అమ్మ, నాకు జాగ్రత్తగా చెప్పింది. అదే నాకు ఏజ్ అయిపోయిన తర్వాత చెప్తే బాగుంటుందేమో అనుకుని మీ బాధపడుతుంది. సో ఇది వాస్తవమో అవాస్తవం మనకు తెలియదు. ఇది చెప్పింది కూడా BCCI ఛానల్. ఇది BCCI అంటే మీకు తెలుసో తెలీదో, ఇది ఇంటర్నేషనల్ ఛానల్ అన్నమాట, న్యూస్ ఛానల్. మంచి కంటెంట్ వీళ్ళు ఇస్తారు, ఊరికే తెలియని కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయరు. మన తెలుగు ఛానల్స్ అయితే కొంచెం హైప్ కోసమో లేదంటే వైరల్ కోసమో చేస్తారు, కానీ ఇవి అయితే ఇంటర్నేషనల్ ఛానల్. జెన్యూన్గా సమస్య ఎక్కడ జరిగిందో అక్కడ ఉన్నటువంటి సమస్యకు ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యుల దగ్గరికి వెళ్ళి ఆ బాధ్యులతో మాట్లాడిన తర్వాతే ఇట్లాంటి ఆర్టికల్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఇవి మనం నమ్మాలిగా. 90% మనం నమ్మలేము, 10%గా చెప్పలేము మనం కూడా. ఓకే, సో అందరికీ బాయ్ అండి. మీకు ఇంతవరకు నా లైవ్కి అరౌండ్ 10 మెంబర్స్, తక్కువ కంటే ఎక్కువ మంది అయితే లేరులేండి. హార్జెంటల్లో చాలా తక్కువ మంది వస్తారు. వర్టికల్గా లైవ్ చేయాలంటే టైం పడుతుంది. కానీ దీంట్లో ఒక 5 వీడియోలు, షార్ట్ వీడియోస్, 5 నిమిషాల వీడియో మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని మళ్ళీ వినండి.